పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం వరకు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు పోచమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు, గ్రామ దేవత పోచమ్మ తల్లి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. పెగడపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి గౌడుల ఇలవేల్పైనటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క బోనాల కార్యక్రమము 4 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు పోషమ్మ తల్లి బోనాలు అతి వైభవంగా పోషమ్మ తల్లి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు అందరూ, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఏదైతే ఎండ ఆరకుండా వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఈ బోనాలు తీసుకొచ్చి వారి యొక్క పోషమ్మ మీద తల్లి యొక్క ఆకాంక్ష, తల్లి యొక్క దీవెనలు పెగడపల్లి గ్రామము ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, ముఖ్యంగా రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క 4 రోజుల కార్యక్రమం బుధవారం వరకు ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందడానికి, ఆశీస్సులు పొందడానికి పెగడపల్లి గ్రామ గౌడ సోదరులందరూ, గౌడులందరూ కూడా ఒక నిత్య గరిష్టలతోటి వారందరూ కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా ఎలాంటి